ఫిబ్రవరి 26కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 26న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 26 నాటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన ప్రపంచంలోనే తొలి రాజకీయ నాయకుడిగా నిలిచారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ నిర్వహించిన పూసా కృషి విజ్ఞాన మేళా 2026లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన 2 వ్యక్తులు ప్రతిష్టాత్మకమైన ఫెలో ఫార్మర్ పురస్కారాలను అందుకున్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా చైనా, అమెరికా తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉంది. సముద్ర పరిశోధనలు మరియు స్థిరమైన బ్లూ ఎకానమీ లక్ష్యంగా ప్రపంచ సముద్ర విజ్ఞాన కాంగ్రెస్ 2026 గోవాలోని పనాజీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ప్రారంభమైంది. ఓఏజీ గణాంకాల ప్రకారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2025 సంవత్సరానికి గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 5వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా నిలిచింది. 1994 బ్యాచ్ ఛత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని నితి చిబ్బర్ నీతి ఆయోగ్ సీఈఓగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. జార్ఖండ్ అటవీ శాఖ పాలమూర్ టైగర్ రిజర్వ్ పరిధిలో వన్యప్రాణుల మరియు అడవుల సంరక్షణలో గ్రామీణ మహిళలను భాగస్వామ్యం చేసేందుకు వన్జీవి దీదీ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత పార్లమెంటరీ దౌత్యాన్ని బలోపేతం చేయడానికి మరియు విదేశీ శాసనసభలతో ప్రత్యక్ష సంబంధాలను పెంపొందించడానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 64 దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ను ఏర్పాటు చేశారు. భారత ఎన్నికల సంఘం 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్థానాలకు నామినేషన్లు మార్చి 5 వరకు స్వీకరించబడతాయి. కేంద్ర ప్రభుత్వపు రాహవీర్ పథకం కింద ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఈ సమయంలో బాధితులను హాస్పిటల్కు చేర్చే వ్యక్తులకు 25,000 నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. కొత్త గ్రామీణ ఉపాధి చట్టం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ రూపకల్పనలో జరిగిన సంప్రదింపుల వివరాలను వెల్లడించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిరాకరించింది. భూతాపం పెరగడం వల్ల ఎల్ నినో మరియు లా నినా చక్రాలను గుర్తించే విధానాన్ని అమెరికాకు చెందిన ఎన్ఓఏఏ సంస్థ ఫిబ్రవరి 2026లో సవరించింది. భారత పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయం తప్పనిసరి కానుంది. పశ్చిమ బెంగాల్ అర్హులైన ఓటర్లు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి 10వ తరగతి అడ్మిట్ కార్డులను, ఉత్తీర్ణత ధృవీకరణ పత్రాలను అనుబంధ పత్రాలకు సమర్పించవచ్చని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పేర్కొంది. ఏటీపీ ఛాలెంజ్ టూర్లో భాగమైన ఢిల్లీ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్లో గ్రీస్ దేశానికి చెందిన స్టెఫానోస్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ను కైవసం చేసుకున్నాడు. అర్జెంటీనా టెన్నిస్ స్టార్ థోమస్ మార్టిన్ బ్రెజిల్లో జరిగిన ఏటీపీ 500 రియో ఓపెన్ గెలవడం ద్వారా తన కెరీర్లో మొదటి ఏటీపీ టూర్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.